ప్రఖ్యాత వైజ్ఞానిక శాస్త్రవేత్త ఐన్స్టీన్ ఒకసారి మహాత్మా గాంధీ గురించి మాట్లాడుతూ, ఇలాంటి ఓ వ్యక్తి ఈ భూప్రపంచం మీద రక్త మాంసాలు గల శరీరంతో మనుగడ సాగించారంటే ముందు తరాల వారు నమ్మలేకపోవచ్చు అన్నారు. నిజమే. ఇప్పుడు నేను మాజీ మంత్రివర్యులు, మన ప్రియతమ నాయకుడు స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు గారి గురించి, వారి నీతి నిజాయితీ గురించి, వారి అకుంఠిత కార్యదీక్ష గురించి చెబితే ఈ తరం ప్రజలకే కాదు, నాయకులకే నమ్మశక్యంగా ఉండకపోవచ్చు. కానీ ఇది నిజం. గాంధీజీ అడుగుజాడల్లో నడుస్తూ, సత్య శోధన చేస్తూ, విలువలే జీవితంగా, పార్టీ కార్యకర్తలే కుటుంబంగా 94వ ఏట తన తుది శ్వాస విడిచే వరకు జనమే జీవితంగా బతికిన మహానాయకుడు మన జువ్వాడి రత్నాకర్ రావు గారు. నేను జువ్వాడి నరసింహరావు, స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు పెద్ద కుమారుణ్ణి. రత్నాకర్ రావు గారు దాదాపు 5 దశాబ్దాలుగా రాజకీయ జీవితంలో గ్రామ సర్పంచ్ నుండి మొదలు పెడితే సమితి అధ్యక్షుని నుండి ఎమ్మెల్యే నుండి మంత్రి వరకు అంచెలంచెలుగా రాజకీయంలో ఎదగడం జరిగింది. ప్రజలు ఏదైతుందో మంచి అభ్యర్థిని చూసి ఎన్నుకునే పరిస్థితి ఉండే అప్పుడు, కానీ ఈ రోజులలో ఆ పరిస్థితి లేదు. వారు ఎంపీ ప్రెసిడెంట్ గా, 3 సార్లు శాసనసభ్యుడిగా, దేవాదాయ శాఖ మంత్రిగా ఈ ప్రాంతానికి అనేక రకాల సేవలు చేయడం జరిగింది. వారు చాలా పెద్ద రాజకీయ నాయకుడు. గతంలో జిల్లాలో చొక్కారావు గారు, వెంకటస్వామి గారు, రత్నాకర్ రావు గారు, సత్యనారాయణరావు గారు, ఈ విధంగా పెద్ద తరములకు సంబంధించినటువంటి ఒక ఆదర్శప్రాయమైన నాయకుడు. కూడు గుడ్డ నీడ అనే నినాదంతో జువ్వాడి రత్నాకర్ రావు గారు ఉమ్మడి జగిత్యాల జిల్లా జన జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేశారంటే, ఈ రోజుకి ఆయన ప్రతి ఒక్కరి గుండె గుడిలో కొలువై ఉంటారు. ప్రతి ఇంట్లో ఆయన జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయి. ఆయన సమితి ప్రెసిడెంట్గా చేసి ఎంతో మందికి పక్కా ఇండ్లు కట్టిస్తే, ఆయన సమితి పరిధిలోని 100 మంది సర్పంచులు చందాలు వేసుకొని ఆయనకు కారు బహుమతిగా ఇచ్చారు. సమితి ప్రెసిడెంట్గానే ఇంత చేసిన మా నాయకుడు ఎమ్మెల్యే కావాలి, ఈ కారులో తిరుగుతూ ప్రజల కోసం మరింత సమయం కేటాయించాలని వారు అంతటి అభిమానం చూపారు. అది మన రత్నాకర్ రావు గారంటే. పుష్కర స్నానం చేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను. భక్తులు ఈరోజు ఆఖరి రోజు కాబట్టి భక్తులు విపరీతంగా కూడా వచ్చారు. భవిష్యత్తులో మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని కోరుతున్నాను. ప్రేమ గుణం కోరుట్లలో పుట్టినట్టుగా, పేద జనం గుండెల్లో దేవుడిలాగా, ఆపది ఉన్నది అన్నా అంటే వెలుతురులాగా, నికాసైన నేల తల్లి బిడ్డవు నువ్వు బాపు, నింగి నేల పొంగిపోయే పయనం చేశావు, నిరుపేదల నీడై నిలిచిన నేతవు. సారు మత్తు పనులు చేసిండు, గుడి కట్టిండు, స్థలం ఇచ్చిండు, రాయసునికి వెంకటేశ్వర్ల గుడి, లీలటాకి బళ్ళు, మళ్ళా అంటే అన్ని చేసిండు. రత్నాకర్ సారు మాకు ఇండ్లు గరీబ్ వాళ్ళకందరికీ ఇక్కడ ఇండ్లు ఇచ్చిండు, జాగాలు ఇచ్చిండు, గుడికి స్థలము, ఈ వెంకటేశ్వర్ల గుడి స్థలానికి కుందిగుండ్ల భూమి ఇచ్చిండు. అక్కడ మసీదుకు సారు సహకారం చేసినాడు, మసీదుకు కూడా ఇచ్చేసిండు, వాటర్ ట్యాంక్ కట్టిపించాడు సార్. ఇంటికి కనీసం 2 పాడి పశువులుంటే రైతుల జీవితాలు మెరుగుపడతాయని నమ్మి, వారి కోసం స్వాతంత్రం వచ్చాక దేశంలో ఏర్పడిన తొలి పశు వైద్యశాలను కూడా జగిత్యాలకే తీసుకువచ్చిన ప్రజానాయకుడు ఆయన. కెనాల్ ద్వారా వ్యవసాయం చేయిస్తూ, గోదావరి నుంచి నదీ జలాలను లిఫ్ట్ చేయించి మరీ పంటలు పండేలా కృషి చేసిన అపర భగీరథుడు మన జువ్వాడి. ఈరోజు మన జగిత్యాల జిల్లా వరి పంటలో దేశంలోనే నెంబర్ 1గా నిలిచింది అంటే అది ఆయన చలవే.
ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వాలని ఆ రోజుల్లోనే ఫిల్టర్ బెడ్ ఏర్పాటు చేసి మరీ రక్షిత మంచినీటిని అందించారు. ఆయన చూపిన బాటలోనే ఆ తరువాత రాజకీయ నాయకులు ప్రజలకు రక్షిత మంచినీటి కోసం కృషి చేశారు. అది ఆయన దార్శనికత, అది ఆయనకు ప్రజల పట్ల ఉన్న నిబద్ధత. తొలి 35 పడకల ఆసుపత్రి కట్టించింది ఆయనే. అత్యధిక అంగన్వాడీ కేంద్రాలు ఆయన చలవే. గ్రామాల మధ్య రోడ్ల సౌకర్యం కల్పించారు. పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలలు తెప్పించారు. జువ్వాడి వారి ఇలవేల్పు, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వైభవం ఆయన భక్తికి ప్రత్యక్ష తార్కాణం మాత్రమే. కొండగట్టు, వేములవాడ ఆలయాల అభివృద్ధి జువ్వాడి వారి హయాంలో ఊపందుకుంది. ఇక రాష్ట్రమంతా ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకు నిధులు ఇవ్వాలనే సంకల్పము ఆయనది. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ప్రచారానికి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వచ్చారంటే ఆయన ఏ స్థాయి నాయకుడో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. సారు మాకు రత్నాకర్ రావు సారు మాకు అన్నం పెట్టిండు, ఇక్కడ ఇండ్లు ఇచ్చిండు, నాకు ఉద్యోగం కూడా ఇప్పించిండు. వస్తున్నటువంటి యాత్రికుల సౌకర్యార్థము వసతి గృహ నిర్మాణాలు, దేవాలయంలో ఈరోజు ఫ్లోరింగ్ కానీ, అదేవిధంగా అన్నదానశాల భవనం కానీ, ఇతరత్ర చాలా ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా వారి యొక్క పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు రత్నాకరరావు గారి ఆధ్వర్యంలో వారి అధికారంలో ఉన్నప్పుడే చాలా ఈ క్షేత్రం అభివృద్ధిలోకి నోచుకున్నది అని చెప్పి తెలియజేస్తూ, ఈ తీర్థక్షేత్రానికి ఇచ్చేసినటువంటి భగవద్బంధుల్ని త్రిమూర్తులు సదా చల్లగా కాపాడాలని చెప్పి త్రిమూర్తులను ప్రార్థిస్తూ సర్వే జన సుఖినో భవంతు. కార్యకర్తల్ని కన్న బిడ్డల్లా చూసుకున్న ఒకే ఒక్క నాయకుడు బహుశా మన జువ్వాడి వారే. ఆయన చేసిన అభివృద్ధి ఆనవాళ్లు చూసినప్పుడల్లా ఆయన్ని తలుచుకొని కార్యకర్త ఉండడు, ఆయనను స్మరించుకొని జనం ఉండరు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు, పార్టీలు, ఆ తర్వాత అంతా ఒక్కటే అంటారు. అందుకే పార్టీలకు అతీతంగా అందరూ ఆయన్ని అభిమానిస్తారు, ఆరాధిస్తారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలంటే ఆయనకు అంతులేని ప్రేమ. వారిని అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత స్థాయిలో చూడాలని నిరంతరం తప్పించేవారు. జువ్వాడి రత్నాకర్ రావు గారు తన పార్టీ కార్యకర్తల్లో భవిష్యత్తు నాయకులను చూసేవారు. వారిని యువతరం నాయకులుగా తీర్చిదిద్దేవారు. అందుకే వారి బాటలో నడిచిన ఎందరో కార్యకర్తలు ఈనాడు పెద్ద పెద్ద నాయకులయ్యారు. ప్రజా జీవితంలో ఆయన వారసులుగా ఘన విజయాలు సాధిస్తున్నారు. మాన్యులు జీవన్ రెడ్డి గారు పెద్దలు శ్రీపాదరావు గారితో పోటీ పడి మరీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధిలో భాగస్వాములయ్యారు. అప్పటి యువనేత, ఇప్పటి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అప్పటి యువతేజం, ప్రస్తుత మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు రత్నాకర్ రావు గారి వెన్నంటి ఉండి పార్టీని, పాలనను పరుగులు పెట్టించారు. ఇప్పటి విప్పులు ఆది శ్రీనివాస్ గారు, లక్ష్మణ్ కుమార్ గారు సైతం జువ్వాడి వారితో కలిసి నడిచిన వారే. వారు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసినందుకు ఎల్లప్పుడూ నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలకు అందుబాటులో ఉండి వారు సేవలను గుర్తించి వారు సమితి అధ్యక్షుని పదవి విరమణ సమయంలో సర్పంచులందరూ కూడా తలా 1000 రూపాయలు వేసుకొని ఆనాడు 82లో వారికి ఒక ఫియట్ కార్ బహుమతి చేయడం జరిగింది. 15 ఏళ్లుగా వారి తనయులు జువ్వాడి నరసింగారావు, తన సోదరుడు నిబద్ధతతో కూడిన నాయకులుగా ప్రజల మధ్యే ఉన్నారు. తండ్రి ఆశయ సాధనను కొనసాగిస్తున్నారు. కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా జువ్వాడి నరసింగారావు కాంగ్రెస్ పార్టీని ఉత్సాహంతో ఉరకలెత్తిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో అన్నీ తానే నడిపిస్తున్నారు జువ్వాడి బ్రదర్స్. వారు పార్టీని నడిపిస్తున్న తీరు చూసి ఇకపై కోరుట్ల కోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం తథ్యం అంటున్నారు.
వారిని చూస్తూ అచ్చంగా జువ్వాడి రత్నాకర్రావు గారే తిరిగొచ్చారా అన్నట్లు ఉంది అంటున్నారు కోరుట్ల జనం. అంటే ఆ మహానాయకుడు స్థానిక ప్రజలపై ఎంతటి చెరగని ముద్ర వేశాడో అర్థం చేసుకోవచ్చు. రత్నాకరు బాపు నీవేలే, పేదల పెన్నిదివే, నీ ఆశయాన్ని మేము సాగిస్తూ ముందుకు వెళ్తామే. రత్నాకరు బాపు నీవేలే, పేదల పెన్నిదివే, కోరుట్ల ఒడిలో అభివృద్ధి ప్రదాతవే నీవే. ఇవి మాజీ మంత్రివర్యులు జువ్వాడి రత్నాకర్రావు గారి మచ్చలేని రాజకీయ జీవితంలోని కొన్ని అరుదైన అద్భుతమైన ఘట్టాలు. వారి స్మృతులు మనందరి హృదయాల్లో పదిలంగానే ఉంటాయి. వారి ఆశయ సాధనను కొనసాగిస్తూ కడపటి సామాన్యుడికి సైతం కూడు గుడ్డ నీడ కల్పించిన నాడే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లు. ఓ మహాత్మా, ఓ మహర్షి, మీలాంటి మనుషులు ఈ భూమి మీద నడిచారంటే నమ్మగలమా? జువ్వాడి రత్నాకర్రావు గారిని మరొకసారి గుండెల నిండా స్మరించుకుంటూ వారి ఆశయ సాధనను కొనసాగించేందుకు ప్రతిజ్ఞ చేద్దాం. జోహార్ జువ్వాడి రత్నాకర్రావు గారికి. జోహార్ జోహార్.